ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ నా ప్రేమపూర్వక వందనాలు. బాగున్నారా? కృపయు సమాధానం మీకు కలుగును గాక. పునరుత్థాన దీవెనలు ఆశీర్వాదాలు మీకు మీ బిడ్డలకు మెండుగా కలుగును గాక. ఆమేన్. మరి ప్రియులారా, ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో ఏం మాట్లాడతలించున్నారో అట్టి మాటలు ధ్యానించుకుందాం. ప్రభువే మనకు సహాయము చేయునుగాక. ఆమేన్. కొలొస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం ధ్యానించుకుందాం. చీకటిలో వారు కన్నము వేయుదురు, పగలు దాగుకొందురు, వారు వెలుగు చూడనొల్లరు. దేవునికి మహిమ కలుగును గాక. నిజమే పిల్లారా, చీకటిలో యోబు మహాపుస్తకం 1వ అధ్యాయం 16వ వచనం ధ్యానించుకుందాం. చీకటిలో వారు కన్నము వేయుదురు, పగలు దాగుకొందురు, వారు వెలుగు చూడనొల్లరు. దేవునికి మహిమ కలుగును గాక. నిజమే పిల్లారా. ఇరవై నాలుగు యోబు పుస్తకం 24:16. మనం ఇక్కడ చూసినట్లయితే చీకట్లో ఉన్నవారు కన్నములు వేస్తారు, వారు వెలుగును పగలంతా కూడా దాక్కుంటారు, వారు వెలుగును చూడనొల్లరు. వెలుగును చూడనొల్లరు. వెలుగంటే వారికి ఇష్టం ఉండదు, దాన్ని చూడటానికి ఇష్టపడరు. వెలుగుని వారి కావాల్సింది ఏంటి? చీకటి. చీకట్లో ఉండి వారికి ఇష్టమైన క్రియలు చేసుకుంటూ వారికి ఇష్టమైనట్లుగా ఉంటారు. వెలుగులోకి వస్తే అన్నీ కూడా తేటగా కనపడుతూ ఉంటాయి. వెలుగులో అన్నీ కూడా బయలుపరచబడుతూ ఉంటాయి, తేటపడుతూ ఉంటాయి. కాబట్టి ఈ వెలుగుని వారు కోరుకోరు. అయితే వారు ఇంకా చీకట్లో ఏం చేస్తారంటే, హోషేయ పుస్తకం 4వ అధ్యాయం 2వ వచనం మనం చూస్తే, అబద్ధ సాక్ష్యములు పలుకుటయు, ఆ అబద్ధం ఆడుటయు, హత్య చేయుటయు, దొంగిలించుటయు, వ్యభిచారించుటయు వాళ్ళకు వాడుకయ్యను. జనులు కన్నములు వేసెదరు, మానక నరహత్యలు చేసెదరు. ఇవన్నీ కూడా చీకటి సంబంధమైన క్రియలు. చీకటి సంబంధమైన క్రియలు, అపవాది యొక్క క్రియలు. ఇవన్నీ కూడా దేవుడి నుంచి వచ్చినవి కాదు. దేవుడి నుంచి వచ్చినవి కాదు. అన్నీ కూడా ఈ లోకనాథుడైన అపవాది యొక్క వాడి యొక్క తంత్రములు. ఇవన్నీ కూడా వాడి స్వభావములు. ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా ఈ రోజున ఎలా ఉంటున్నారు అంటే, లోకముకి పాపానికి దాసులుగా మారిపోతున్నారు, అలవాటు పడిపోతున్నారు. లోకానికి పాపానికి అలవాటు పడిపోయి వారికి ఇష్టం వచ్చినట్లుగా వారు జీవించడానికి అలవాటు పడుతున్నారు. అదే వెలుగులోకి రావాలంటే, ప్రభు దగ్గరికి రావాలంటే ఆయన ఆజ్ఞలు ఉన్నాయి, ఆయన కట్టళ్ళు ఉన్నాయి, ఆయన విధులు ఉన్నాయి. ఆ విధానాలను అనుసరించి రావాలి. ఆ వాక్యానుసారంగా నడుచుకోవాలి, వాక్యానుసారమైన జీవితం రావాలి. దానికోసం మేము ఇష్టపడట్లేదు. ఎందుకంటే ఈ చీకటి సంబంధమైన క్రియలకి ఇవన్నీ కూడా కంప్లీట్ ఆపోజిట్ వెలుగు సంబంధమైన క్రియలు. కాబట్టి ఈ వెలుగు సంబంధి అయిన వాడు వెలుగు సంబంధమైన క్రియలు చేస్తాడు. కాబట్టి చీకటి సంబంధమైన వాడు చీకటి క్రియలు చేస్తాడు. కాబట్టి దానికి దీనికి పొత్తు లేదు, పొసగట్లేదు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు దగ్గరికి వస్తే ఇవన్నీ మేము చేయాలి, మా వల్ల కావట్లేదు, మేము ఇలా చేయలేం అని చెప్తూ ఉంటారు. ఎందుకంటే వారు చీకటి సంబంధమైన క్రియలు చేయువారు. చీకటి సంబంధులు, రాత్రికాల సంబంధులు చీకట్లో ఏం చేసినా అది ఎవరికి తెలియదులే,
ఏ పాపం చేసినది బయటకు రాదులే, ఎవరో చూడట్లేదులే అని అనుకుంటారు. నిజమే ప్రియులారా, లోకంలో మనం చూస్తే ఈ చీకటి వ్యాపారాలు కానీ, చీకటి క్రియలు కానీ, చీకటి కార్యాలు కానీ విచ్చలవిడితనంగా జరుగుతూ ఉంటాయి. ఎక్కడ చూసినా మానవుడు తప్పిపోతూనే ఉన్నాడు. ఎక్కడ చూసినా మానవుడు దేవునికి దూరం అయిపోతూనే ఉన్నాడు. ఎందుకంటే వారు చేసిన ఏ క్రియలు, ఆ నీచమైన క్రియలు, ఆ పాప క్రియల నుంచి దేవుని ముందు నిలబడలేకపోతున్నాడు. అయినా దహించు అగ్ని ఉన్నాడు. దహించు అగ్ని ముందు నీవు నిలబడాలి అంటే నీవు కూడా దహించబడుతూ ఉండాలి. నీవు దహించబడుతున్నావు అంటే దాని అర్థం ఏంటంటే నీవు ఇహలోకానికి వేరై ఉన్నావు అని, నీలో ఏ దోషము ఏ పాపము లేదని, నువ్వు పవిత్రంగా పరిశుద్ధుడిగా ఉన్నావు అని, నీవు దేవుని రాకడకై సిద్ధపడి దేవుని కోసం ఎదురు చూస్తున్న వాడిగా నువ్వు ఉన్నావని. దేవునికి మహిమ కలుగును గాక. నిజమే ప్రియులారా, అబద్ధములు పలకటం, అబద్ధ సాక్ష్యాలు చెప్పటం, హత్యలు చేయటం, దొంగిలించటం, వ్యభిచారించటం, అవన్నీ కూడా వాళ్ళు వాడుక చేసుకొని జనములు కన్నములు వేస్తూ మానక నరిహత్యలు చేస్తున్న వీరందరూ కూడా చీకటి సంబంధులే, వెలుగు సంబంధులు కాదు. వెలుగు సంబంధులైతే అబద్ధం ఆడరు, అబద్ధ మాటలు పలకరు, వాళ్ళు హత్య చేయరు, వాళ్ళు దొంగిలరు, వాళ్ళు వ్యభిచారించరు, వారు కన్నములు వేయరు, వారు నరహత్యలు చేయరు. ఇవన్నీ కూడా చేసేది ఎవరంటే అపవాది యొక్క అపవాది. ఇవన్నీ కూడా అపవాది క్రియలు. వాడి క్రియలు అనుసరించేవారు ఎక్కువ జనం అవుతున్నారు. రాను రాను ఎక్కువ అవుతూ ఉన్నారు. ఏంటంటే అపవాది యొక్క చెరలోకి వారందరూ పట్టబడుతున్నారు. వారిని అందరినీ కూడా బంధిస్తున్నాడు. వారు బంధించి వారిని మభ్యపెట్టి మాయ చేసి ఈ లోకంలో వాళ్ళని భ్రష్టులుగా చేస్తున్నారు. ఈ లోకంలో భ్రష్టులుగా చేస్తున్నారు. ఎందుకు పనికిరాని వారుగా, దేవుని ముందు నిలవలేని వారుగా, దేవుడు వారిని చూసుకుని అసహించుకునేట్లుగా వారు చేస్తున్నారు. కానీ ఇర్మియా పుస్తకం 13వ అధ్యాయం 16వ వచనం మనం చూసినట్లయితే, ఆయన చీకటిని కమ్మ చేయక మునిపే మీ కాళ్ళు చీకటి కొండలకు తగలక మునిపే వెలుగు కొరకు మీరు కనిపెట్టుచుండగా ఆయన దాన్ని గాఢంధకరముగా చేయక మునిపే మీ దేవుడైన యెహోవా మహిమ గలవాడని ఆయనను కొనియాడుడి. మన దేవుడు చీకటిని కమ్మ చేయక మునిపే, మన కాళ్ళు చీకటిలో కొండకు తగలక మునిపే ఏం చేయాలంటే వెలుగు కొరకు కనిపెట్టాలి. వెలుగు కొరకు కనిపెట్టి ఆ గాఢాంధకరంగా దేవుడు చేయక మునిపే ఏం చేయాలంటే మీ దేవుడైన యెహోవా మహిమ గలవాడని ఆయనను కొనియాడాలి. ఆయన మహిమ స్వరూపి అయిన దేవుడు, మహిమ కలిగిన వాడు, ఆయన కృపా సత్యములు కలిగిన వాడు. ఆయన కొనియాడాలి, ఆయన ఆరాధించాలి. దేవునికి మహిమ కలుగును గాక. నిజమే ప్రియులారా, ఆయనను మనం ఏం చేయాలి? కొనియాడాలి. మన దేవుడిని మనము ఆరాధించాలి, మహిమపరచాలి, ఘనపరచాలి, హెచ్చించాలి, కొనియాడాలి. ఎందుకంటే ఆయనలంటూ వారు ఎవరూ లేరు. మనము ఎన్నిసార్లు పడిపోయినాను, ఎంత అంధకారంలోకి వెళ్ళినాను, గాఢంధకారంలోకి వెళ్ళినాను, ఆయన తన వెలుగును ప్రకాశింపజేసి మనల్ని తీసుకుని రావడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నమ్మి విశ్వసిస్తే చాలు, నీకు ఆయన రక్షణను దయచేస్తున్నాడు. ఇహలోక మాలిన్యమునకు వేరై నేను జీవించమని అడుగుతున్నాను. ఈ లోక పాపానికి నువ్వు వేరై జీవించాలి.
నువ్వు పరిశుద్ధంగా పవిత్రంగా ఆయన ముందు అగుపడాలి. అంతేకాదు నీవు ఆయన సన్నిధిలో వృద్ధి చెందుట అనేకులు చూడాలి, అనేకులు తెలుసుకోవాలి. ఇది వారి దేవుడు చేసిన కార్యము అని అనేకులు గుర్తించులాగన, అనేకులను నీవు ప్రేరేపించులాగన, అనేకులను నీవు నడిపించులాగన, అనేకులను నువ్వు సమకూర్చులాగన నీవు వెలుగు సంబంధిగా ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కొలసులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం కొలసులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం చూద్దాం. చదవండమ్మా. అపరాధముల వలన శరీరమందు సున్నతి పొందక నుండుట వలనను మీరు మృతులై ఉండగా దేవునికి మహిమ కలుగును గాక. చూడండి పిల్లారా, నిజమే, నిన్ను ఆయన కోరుకున్నాడు. నిన్ను కోరుకొని ఆయన తన స్వరూపులు మార్చుకోవడానికి ఆయన ఈ లోకానికి వచ్చి నిన్ను ప్రేమించిన ఆయన నీవు కోల్పోయిన ఆ మహిమను తిరిగి నీకు ఇవ్వటానికి, నీవు కోల్పోయిన ఆ స్థానాన్ని నీకు ఇవ్వటానికి ఆయన నిన్ను ప్రేమించి ఈ లోకానికి వచ్చి నీకు విడుదలనిచ్చాడు, నిన్ను రక్షించాడు. ఇప్పుడు నీకుతో ఆయన చెప్తున్నది, నీవు మరణించి తిరిగి లేవాలి. ఆయన ఏ విధంగా మృతి చెంది 3వ దినము లేచారు, అలాగే నీవు కూడా ఈ లోక మాలిన్యముల నుంచి, పాపం నుంచి వేరే జీవించటం, నీ పాత స్వభావాన్ని చంపివేసి నూతన స్వభావాన్ని ధరించుకోవటం, నీ పాత స్థితిని మానేసి నూతన స్థితిలోకి నువ్వు రావటం, నీ పాత అనుభవాలను, ఆ పాత క్రియలను అవన్నిటిని కూడా నీవు విడిచిపెట్టి నూతనంగా జీవించటమే నువ్వు చేయాల్సింది. నా ప్రభువు కోరుకున్నది అదే. నిన్ను నూతనపరచాలి, నూతనంగా చూడాలి. నిన్న మొన్న ఉన్నట్లుగా చూడకూడదు. ఈరోజు నీలో క్రొత్తదనం ఉండాలి, నీలో పరిశుద్ధత ఉండాలి, నీది యథార్థత ఉండాలి. ఆయన కోరుకునేది ఒకటే, నీ నుంచి పరిశుద్ధత. ఏం కోరుకుంటున్నాడు? నీ నుంచి పరిశుద్ధత కోరుకుంటున్నాడు నా దేవుడు. నీ నుంచి నీవు పరిశుద్ధంగా ఉండాలి అని కోరుకుంటున్నాడు. ఆయనకు దగ్గరగా ఉండాలని కోరుకుంటున్నాడు. ఆయన ప్రేమలో నిన్ను వర్ధల చేయాలని కోరుకున్నాడు. నీ మీద అపారమైన తన ప్రేమ కనికరములు చొప్పున నిన్ను ఆయన హక్కున చేర్చుకుంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమోసు పుస్తకం 5వ అధ్యాయం 18వ వచనం. యెహోవా దినము రావాలనని ఆశ పెట్టుకొని ఉన్నవారులారా, మీకు శ్రమ. యెహోవా దినము వచ్చుట వలన మీకు ప్రయోజనమేమి? అది వెలుగు కాదు, అంధకారం. ఒక్క నిమిషం అండి. చూడండి పిల్లరా, చాలామంది అనుకుంటుంటారు ఏమని, ప్రభువా ఇదిగో ఈ జీవితము ఇదిలో నుంచి మేము బయటపడలేకపోతున్నాం, ఈ పాపం నుంచి మేము బయటకు రాలేకపోతున్నాం, ఈ లోకం నుంచి బయటకు రాలేకపోతున్నాం. అయ్యా మమ్మల్ని మీరు వచ్చి త్వరగా తీసుకుని వెళ్ళిపోండి, మీరు వస్తారు కదా త్వరగా తీసుకెళ్ళిపోండి
అంటారు కొంతమంది. కొంతమంది ఏమో ప్రభు అప్పుడులే రాలే, ఆయన చూస్తున్నాడంటావా, ఆయన వచ్చేపాటికి మనము ఇంకా కొంచెం పాపంలోకి వెళ్దాం, ఇంకా కొంచెం పాపం చేద్దాం అని లోకానుసారులుగా ఉండేవారు కొంతమంది ఉన్నారు. కొంతమంది అయితే గొడవలు పడి, మనస్పర్ధాలు చెంది, మనస్తాపాలు చెంది ఎందుకు వచ్చిన జీవితం అయ్యేది, ఎందుకయ్యే ఈ భారమైన జీవితం, ఈ శ్రమలతో కూడిన జీవితం, ఈ కష్టాలతో కూడిన జీవితం, ఈ అవమానాలతో నిందలతో కూడిన జీవితం, కనీసం నన్ను మనిషిగా కూడా చూడట్లేదు, ఇలాంటి జీవితం నాకు అవసరమా, అయ్యా నువ్వు త్వరగా వచ్చి నన్ను తీసుకుని వెళ్ళిపో, నువ్వు వస్తావు కదా, నన్ను త్వరగా తీసుకుని వెళ్ళిపో అని చెప్తూ ఉంటారు. ఎందుకని? దేవుడు వస్తే ఈ లోకం విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు కదా, ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు అని చెప్పి ఆయన్ని రమ్మంటూ ఉంటారు. ప్రియులారా, అది మంచి దినం అనుకుంటున్నారా? దేవుడి దినం సంతోషం ఉంటే నాకేముంది, ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాను అనుకుంటున్నావా? అది భయంకరమైన ఉగ్రత దినం. యెహోవా దినము ఉగ్రత దినం అండి. అది మంచి దినము కాదండి. దుర్దినం, దుఃఖ దినం, ఆయుష్కర దినం. ఆ దినము శ్రమ దినం, అత్యంత ఘోరమైన కష్టమైన దినం ఆ రోజు. ఎందుకంటే ఆయన ఉగ్రతను కుమ్మరించే దినం అది. ఆయన ఉగ్రతకి బలైపోయేవారు అనేక మంది ఉన్నారు. ఈ లోకంలో ఎంతో మంది ఆయన కోసం ఎదురు చూస్తూ ఉన్నవారు ఉన్నారు. అయితే వారు సిద్ధపడ్డారా అనేది మనం చూడాలి. సిద్ధపడి ఉండాలి. ఆయన రాకడికే సిద్ధపడి, ప్రభువా త్వరగా రండి, నన్ను తీసుకుని వెళ్ళండి, మరణాత అని చెప్పగలిగిన వారు ఉన్నారు. నిజట్లారా, వారి కోసం ప్రభు త్వరగా రమ్మని ప్రభుని త్వరపెట్టగలగాలి. నీవు ప్రభు రాకడ కోసం అపేక్షించాలి. అంటే త్వరపెట్టాలి, ప్రభుని త్వరపెట్టాలి. ప్రభు నేను సిద్ధంగా ఉన్నాను, నన్ను తీసుకుని వెళ్ళి. నీవు సిద్ధపడి ఆయన పూర్ణుడై ఉన్నప్పుడు నువ్వు పూర్ణుడై అన్ని విషయాల్లోనూ నీవు యోగ్యుడిగా ఎంచబడి ఆయన రాజ్యంలో చేర్చబడడానికి అర్హత పొంది ఉన్నావా? పొందకుండా ఆయన పిలుస్తున్నావా? అయ్యా ఈ బాధలను భరించలేకపోతున్నాను, అయ్యా ఇదిగో నా కొడుకులు చూడట్లా, నా కూతుర్లు చూడట్లా, అయ్యా ఎందుకయ్యా ఈ జీవితం, నువ్వు వచ్చి త్వరగా తీసుకెళ్ళిపోయాని పెద్దవారు అన్న యవన బిడ్డలు తెలిసి తెలియక పాపాలు చేసి తప్పుదమ్ములు చేసి, ప్రభువా అయ్యా ఇదిగో ఈ లోకం నుంచి ఇక మీరు వచ్చి త్వరగా తీసుకెళ్ళిపోండి, నేను ఇలా ఎంతగానో మోసపోను, ఎంతమందితో మోసపోనని వారు అన్న ఇవన్నీ కూడా కరెక్ట్ కాదండి. మనము ప్రభువు కోసము ఎదురు చూసి వారుగా ఉన్నాము అంటే మనమంతా కూడా సిద్ధపడి ఉన్నామని, మనమంతా కూడా సంసిద్ధులమై ఉన్నామని, మనమందరం కూడా అన్ని విషయాలు మనం చక్కబెట్టుకొని సమస్తము కూడా ఇక మనము ఆయన రాకడ కోసం కనిపెడుతున్న వారుగా, ఆయన రాకడలో ఎత్తబడివారుగా, ఆ జేసులో సంఘములో, ప్రథమ సంఘములో, వధువు సంఘములో మనము కూడా ముందు వరుసలో నిలబడేవారుగా మనము సిద్ధపడగలగాలి. అణువు సిద్ధపడాలి. ఎక్కడ కూడా అసంపూర్ణత అనేది మనలో ఉండకూడదు. ఎందుకంటే ఆయన సంపూర్ణుడై ఉన్నాడు. అన్ని విషయాల్లో కూడా మన ప్రభు సంపూర్ణుడు కాబట్టి మరి ఆయన్ని చేరుకోవాలంటే మనం కూడా అన్ని విషయాల్లోనూ సంపూర్ణమై ఉండాలి. క్రీస్తులో సంపూర్ణమై ఉండాలి. మనం దేవునికి మహిమ కలుగునుగా. ఎలా ఉండాలండి? క్రీస్తులో సంపూర్ణమై ఉండాలి. మనం ఎక్కడ కూడా అసంపూర్ణత అనేది మనలోకి రాకూడదు. చూడండి పిల్లారా, ప్రభువారు ఒక ఉపమానం చెప్పారు. 10 మంది కన్యకలను చెప్పుకుంటూ వచ్చారు. 10 మంది కన్యకలను ఎందుకు చెప్పాడు అయ్యా అంటే 10 మంది కూడా సిద్ధపడిపోయారు. ఇది ప్రభువు రాకల్లో ఎత్తబడటానికి, ఆ ప్రభువుని చేరుకోవటానికి, పెండ్లి కుమారుని చేరుకోవటానికి
ఆ 10 మంది కూడా సిద్ధపడ్డారు. ఆయన ఎదుర్కోవడానికి వెళ్ళారు. కానీ 10 మందిలో 5 మాత్రమే వెళ్ళారు. 5 విడవబడ్డారు. కారణం ఏంటి? వాళ్ళు సిద్ధపడ్డారు, వీళ్ళు సిద్ధపడ్డారు. 10 మంది సిద్ధపడి వెళ్ళారు. కానీ గుమ్మం దాకా వెళ్ళారు, కానీ గుమ్మం దాటి లోపలికి 5 వెళ్ళలేకపోయారు. 5 మాత్రమే వెళ్ళారు. నిజమే పిల్లారా. ప్రభు ఇంకో మాట కూడా చెప్పారు. ఆయన రాకడ దినములు ఎలా ఉంటుందంటే, 2 మంచం మీద పడుకుంటే ఒక్కలే ఎత్తబడతారు. 2 తిరగలు విసురుతుంటే ఒక్కలే ఎత్తబడతారు. 2 పొలంలో పనిచేస్తుంటే ఒక్కలే ఎత్తబడతారు. పిల్లరా చూడండి, ఒకే ఇంట్లో ఒకే మంచం 2 పడుకుని ఉంటే ఒక్కలు ఎత్తబడతారు. అంటే దాని అర్థం ఏంటి? ఒక్కలు మాత్రమే ఎత్తబడతారు. విడబడేవారు ఒక్కలు. ఒకరు విడబడితే 2 ఉంటే ఒకరు విడబడతారు, ఒకరు ఎత్తబడతారు. అది ఆ దినము సంతోషకర దినం అనుకుంటున్నారా? మహా ఉగ్రత దినం, శ్రమ దినం, దుఃఖ దినం. సంతోషకరమైన దినం కాదండి అది. దానికోసం చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు. ఎందుకంటే ఆ రోజున నువ్వు శ్రమ పడే దినం, నువ్వు ఆయాసపడే దినం, ఆయన ఉగ్రతను కుమ్మరించే దినం. ఆ రోజున తీర్పులోకి ఆయన త్రోసివేస్తానికి సంసిద్ధులను చేసే దినం ఆ రోజు. దేవునికి మహిమ కలుగుగా. దేవుని దినం అంటే, యెహోవా దినం అంటే నువ్వు సంతోషకర దినం, సంతోషంగా ఉంటాను అనుకుంటున్నావా? లేదు లేదు. నీవు దుఃఖపడే దినాలే అవన్నీ కూడా, నీవు బాధపడే దినాలే అవన్నీ కూడా. కానీ ప్రియులారా, ఆయనను అంగీకరించి, ఆయన యందు విశ్వాసం ఉంచి, ఆయన మీదే అనుకొని, నా సర్వం నీవేయా అని నువ్వు త్వరగా వస్తే ఇదిగో నన్ను తీసుకుని వెళ్ళాయని ఎవరైతే సిద్ధపడి ఉంటారో వారికి మాత్రం అది ఆనందకర దినం, సంతోషకర దినం. హల్లెలూయా. ఆనందకర దినం, సంతోషకరం. ఎందుకంటే ఆయన ప్రభు మీదే అనుకున్నారు కాబట్టి, ప్రభు కోసమే వాళ్ళు నిలబడుతున్నారు కాబట్టి. దేవునికి మహిమ కలుగును. వారి కోసమే, ప్రభువు కోసమే కనిపెడుతున్నారు కాబట్టి, వారు సిద్ధపడి ఉన్నారు కాబట్టి వారికి సంతోషకరమైన దినం ప్రభు రావడం. కానీ మిగిలిన వారికి ఆ దినము భయంకరమైన శ్రమల దినం, భయంకరమైన శ్రమ. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కింద వచ్చిన 21 19 నుంచి రండి. చూడండి, దేవుడి దినం రావడం వల్ల ప్రయోజనం ఏంటి? దేవుడి దినమైన వెలుగు వస్తుంది అంటే వెలుగు రాదు, అది అంధకారమే వస్తుంది. చూడండి, ఒకడు సింహమును వద్ద నుంచి తప్పించుకొనగా ఎలుగుబంటి ఎదురైనట్లు వాడు ఇంట్లోనికి పోయి గోడ మీద చేయి వేయగా పాము వాడిని కరిచినట్లు ఆ దినముండును. చూడండి పిల్లారా, ఒకడు ఎలుగుబంటి నుంచి తప్పించుకున్నాడంట, సింహం వస్తుంటే సింహం నుంచి తప్పించుకున్నాడంట, సింహం నుంచి తప్పించుకున్నాడు. మార్గంలో వెళ్తుంటే సింహం ఎదురైంది, సరే ఏదో విధంగా దాన్ని నుంచి తప్పించుకున్నాడు. తప్పించుకొని ఇంట్లోకి వెళ్ళాడు. మరిపడి ఎలుగుబంటి ఎదురైంది, ఎలుగుబంటి నుంచి తప్పించుకున్నాడు. అక్కడ నుంచి ఇంట్లోకి వెళ్ళాడు. ఇంట్లోకి వెళ్ళి గోడ మీద చేయేసంట, ఇంట్లో గోడ మీద పాము కరిచింది. చూడండి, ఒక మానవుడి యొక్క దినము ఎలాంటి దినమో చూడండి, ఎంత దుఃఖకరమైన దినమో చూడండి, ఇంకా భయంకరమైన దినమో చూడండి. నెమ్మది లేని దినమండి. అయ్యే మార్గంలో వెళ్తుంటే సింహం వచ్చింది, ఏదో తప్పించుకున్నానులే అమ్మాయ్యా బతికిపోయాను అనుకున్నాడు. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాడు, ఎలుగుబంటి వచ్చింది, దాని నుంచి కూడా తప్పించుకున్నాను అమ్మాయ్యా నేను బ్రతికిపోయాను అనుకున్నాడు. ఇంట్లోకి వెళ్ళాడు, నెమ్మదిగా నా ఇంట్లోకి నేను వచ్చాను, నా ఇంట్లోకి ఏది రాదు, ఎందుకంటే నేను తలుపులు వేసుకున్నాను, నా చుట్టూ ప్రహరీ కట్టుకున్నాను, నా ఇంట్లోకి ఏది రాదు అనుకున్నాడు. అనుకొని నా ప్రాణాన్ని రక్షించుకున్నానులే, నేను నెమ్మదిగా ఉండొచ్చు, ఈ రాత్రి నేను నెమ్మదిగా నిద్రపోవచ్చు అనుకున్నాడు.
అనుకుని గోడ మీద చెయ్యి వేశాడు. గోడ మీద చెయ్యి వేస్తే ఇంట్లో ఉన్న పాము అతన్ని కరిచి, అతనికి ఏదండి సంతోషకరమైన దినం ఎక్కడుంది? ఆనందకర దినం ఎక్కడుంది? అంతా కూడా ఆయాసకరమైన దినమే, శ్రమ దినమే. అయ్యో! ఎంతగానో ఆ సింహాన్ని చూడగానే సగం చచ్చిపోయి ఉంటాడు. ఇదెప్పుడొచ్చి మీద పడదో చీల్చేస్తదని భయంతో. రెండోది దాన్ని తప్పించుకున్న అమ్మాయ అనుకునే లోపు ఎలుగుబంటి కనపడింది. అయ్యో! ఇప్పుడు సింహం నుంచి తప్పించబడ్డాను అనుకుంటే ఈ ఎలుగుబంటి వచ్చింది. దీని నుంచి నా ప్రాణాన్ని రక్షించుకోగలనా అనుకున్నాడు. ఏదో తన ప్రాణాన్ని రక్షించుకున్నాడు. ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళాడు. ఇంట్లోకి వెళ్ళంగానే అందరికి ధైర్యం వచ్చేస్తుంది. ఎవరింటిలో వారికి వెళ్ళంగానే ధైర్యం వస్తుంది. ఆ ఇంట్లోకి తలుపులు ఉన్నాయి, తలుపులు లేకపోనాయి. గోడలు ఉన్నాయి, గోడలు లేకపోనాయి. పరజాలతో గోడలా కట్టుకున్న, మరువు చేసుకున్న ఆ ఇల్లు ఎలాంటి ఇల్లు అయినా సరే తాను నివసించే ఆ ఇంటికి వెళ్తే అతనుకునే ధైర్యమే వేరు. నిజమే ప్రియులారా, తనకున్న ధైర్యమే వేరుగా ఉంటుంది. నా ఇల్లు అనేది. రెండోది, అతనికి నెమ్మది, ఆదరణ కలుగుద్ది ఆ ఇంట్లో. అలాంటిది ఆ ఇంట్లోకి వెళ్ళి చేయి వేశాడు. ఎందుకని? సింహాన్ని తప్పించుకున్నాడు, ఎలుగుబంటిని తప్పించుకున్నాడు. ఇక నా ప్రాణము నేను రక్షించుకున్నాను అనుకున్నాడు. తెప్పరిల్లాడు, గోడ మీద చేయేశాడు. గోడ మీద పాము కరిసింది. ఇంకా అతని పరిస్థితి ఎలా ఉంటుందంటారు? అయ్యో! ఒక రోజున అపోస్తలుడైన పౌలు గారు ఒక ప్రాంతానికి వెళ్తూ ఓడ మునిగిపోయింది. అక్కడి నుంచి తప్పించుకున్నాడు. తప్పించుకొని చిన్న కర్ర ముక్క మీద ఆ ఒడ్డుకి తీరానికి వచ్చాడు. ఒక ప్రాంతానికి. ఆ తీరానికి వస్తే ఆ తీరంలో అది మిలితే అని తెలియంది. అక్కడున్న ఆ ఆదివాసులందరూ కూడా, వారందరూ కూడా చూస్తుండగా ఈయన ఏం చేశాడంటే, ఆ చలికి ఆ రాత్రి అంతా ఆ నీళ్ళలో కొట్టుకొని వచ్చారు కదా, ఆ చలి పెడుతుంది, వణికిపోతున్నాడు. ఆయనతో పాటు కొట్టుకొచ్చిన వాళ్ళందరూ కూడా వణికిపోతున్నారు. ఆ చలి తట్టుకోలేకపోతే చిన్న చలి మంట వేశాడు. ఆ సెగకి వీళ్ళు ఊరట చెందటం కోసం మంట వేశాడు. మంట వేసి అక్కడ కొన్ని ఉన్న కట్టెల్ని కొన్ని ఏరుకొని వచ్చి ఆ కట్టెల్ని ఆ మంటలో వేస్తుండగా ఆ కట్టెల లోపల ఉన్న ఆ సర్పం వచ్చి ఆయన చేతిని పట్టుకుంది. ఆ చేతిని పట్టుకొని వేలాడుతుంది. అందరూ చూస్తున్నారు. అయ్యో, ఎంత నరహంతకుడు ఇతను, ఎంత భయంకరమైన పాపి అయి ఉంటాడు. లేదంటే సముద్రము ఇతన్ని విడిచిపెట్టిన, సముద్రంలో చచ్చిపోవలసిన వాడు ఆ సముద్రం విడిచిపెట్టింది. సముద్రాన్ని తప్పించుకొని బ్రతికాడు. కానీ విధి అతన్ని బ్రతకనివ్వలేదు. ఇదిగో ఈ సర్పము చూడు, అతన్ని చేతిని కాటు వేసి వేలాడుతుంది. ఇతను ఎంత నరహంతుడు కాకపోతే ఈ దుస్థితి ఇతనికి కలిగింది అని అనుకొని అక్కడ ఉన్న వారందరూ కూడా అతను ఎప్పుడు పడిపోతాడా, అకస్మాత్తు ఎప్పుడు పడి చచ్చిపోతాడా అని చెప్పి అలాగే చూస్తున్నారంట. ఎంతసేపు చూసినా ఆయనకి ఏమీ అవట్లా. దేవునికి మహిమ కలుగునుగా. ఎంతసేపు చూసినా ఆయనకి ఏమీ అవట్లా. అప్పుడు వీళ్ళు అనుకుంటున్నారు ఏమని, ఈయనొక దేవదూత. దేవునికి మహిమ కలుగునుగా. ఈయన ఒక దేవదూత, అందుకే ఈయనకి ఏమీ కట్టలా, మరణం ఈయన ముందు లేదు అని అనుకుంటున్నారు. దేవునికి మహిమ కలుగునుగా. కానీ అది ఆయనకు తెలుసు. ఎవరికి? పౌలయ్యకి తెలుసు. ఎలా తప్పించబడ్డాడు అంటే దేవుని ప్రేమ చొప్పున, దేవుని యొక్క ప్రేమ చొప్పున అతను మరణం నుంచి తప్పించబడ్డాడు. దేవునికి మహిమ కలుగునుగా. అంతగా ప్రేమించే మన దేవుడు మనకు తోడే. దేవునికి మహిమ కలుగునుగా. అంతగా ఆదరించి ప్రేమించే దేవుడిని మనము చేరుకుంటున్నాం, ఆయన ఆరాధిస్తున్నాం. అనుక్షణం ప్రతిక్షణం కూడా ఆయన నీ కోసము నా కోసమే పరితపించి ఉన్నాడు. హల్లెలూయా. ఆయన యొక్క ఆ దినము చూసినప్పుడు, ఆ ఉగ్రత దినము చూసినప్పుడు
అది మేలుకర దినమా? కాదండి, కాదు. అది భయంకరమైన దుర్దినం, దుఃఖదినం. హల్లెలూయా. కింద వచ్చిన 19 సరేండి, ఆఖరికి రండి. యెహోవా దినము నిజముగా వెలుగై ఉండదు కదా. వెలుగు ఏమాత్రము లేక అది కారు చీకటిగా ఉండదా? మీ పండుగ దినములను అప్పగించుకొనుచున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి పిల్లరా, పండుగ దినములను దేవుడు అసహించుకుంటున్నాడంట. వాటిని దేవుడు నీచంగా ఎంచుతున్నాడు. మీ హృత దినములలో కలుగు వాసనను దేవుడు దాన్ని ఆర్గానింపని వల్ల, అంటే దాన్ని స్వీకరించలేకపోతున్నాడు. ఆయనకు దహన బలులను, నైవేద్యములను మీరు అర్పించినను దేవుడు వాటిని అంగీకరించును అని చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగును కాదు. నైవేద్యములు, అర్పణలు ఇవన్నీ కూడా ఆయన అంగీకరించను, నాకు అక్కర్లేదు అంటున్నాడు. దేవునికి మహిమ కలుగును కాక. ఆయన ఎంతగా కృప చూపువాడంటే మన ఎడల, అది అచంచలమైన విశ్వాసముతో కూడిన ఆ కృప అంత ధారాళంగా మనకి చూపించగలిగిన దేవుడు ఆయన. కింద వచ్చిన చూడండి, మీరు సమాధాన బలులు అర్పిస్తున్నారేమో, అంటే దేవుడితో మీరు సమాధాన పడాలని. చేసింది పాపం చేసావు, ద్రోహం చేసావు, దుష్టత్వంలోకి వెళ్ళావు, అంధకారంలోకి వెళ్ళావు, గాఢంధకారంలోకి వెళ్ళావు. అయినను ఇప్పుడు చేసిన పాపము తప్పిదము అని చెప్పి ఒకవేళ నువ్వు అనుకొనినను దేవుడు దాన్ని యాక్సెప్ట్ చేయట్లేదు. దేవునికి మహిమ కలుగునుగా. చూడండి, మీ పాటల ధ్వని కూడా ఆయన వినడానికి ఇష్టపడట్లా. అది నా నుంచి తొలగించండి, దూరంగా తీసివేయండి. మీ స్వరమండలములను, ఆ నాదం వినటం కూడా నాకు మనసు లేదు. నీళ్లు పారినట్లుగా న్యాయాన్ని జరగనీయమంటున్నాడు. గొప్ప ప్రవాహము వలె నీతిని ప్రవహింపనివుడి. ఇశ్రాయేలీయులారా, అరణ్యమందు 40 సంవత్సరాలు మీరు బలులు, నైవేద్యం అర్పించారా? మీరు మీ దేవతైన మెలేకు గుడారంలో మీరు పెట్టుకునిన విగ్రహముల పేర్లకును విగ్రహముల పీఠములను మీరు మోసుకొని వచ్చారు కదా. కాబట్టి నేను దమస్కు పట్టణం అవతలికి మిమ్మల్ని చెరగొని పోదును అని యెహోవా సెలవిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఆయన మాట వినకుండా ఉన్నారు, ఆయన మాటకు లోబడలేదు. ఆయన పలుమార్లు నిన్ను హెచ్చరించిన నువ్వు సరిచేయబడలేదు కాబట్టి ఇప్పుడు నిన్ను దూరంగా తీసుకువెళ్ళిపోయి విడిచిపెట్టేస్తాను అని చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కానీ ప్రియులారా, ఎవరైతే ప్రభువుని ఆనుకొని ప్రభువు మీద మనసు ఉంచి ధ్యాస ఉంచి ఆయన మీదే ఆనుకొని ఉంటే, ఆయన మీదే ఆధారపడి ఉంటే, ప్రభువునే నిజ రక్షకుడిగా అంగీకరించి ఉంటే, అయ్యా ఇక మీరు తప్ప నాకు ఈ లోకంలో ఎవరు లేరయ్యా అని చెప్పి ఆయననే మనం ఆధారం చేసుకుని ఉంటే, ఆయన ఏం చేస్తాడు అంటే, తన బిడ్డలను ప్రేమించిన ఆయన ఎన్నడూ కూడా తన బిడ్డలను ఆయన విడిచిపెట్టేవాడు కాదు, దూరం చేసేవాడు కాదు. ఆయన ఎన్నడూ కూడా దూరంగా తన బిడ్డలు ఉండాలని కోరుకునేవాడు కాదు. మరి తన బిడ్డలు ఎక్కడ ఉండాలి? ఆయన కౌగిట్లోనే ఉండాలని కోరుకుంటూ ఉంటాడు. ఆయన హృదయములో ఉండాలని కోరుకుంటాడు. ఆయన ఇచ్చే స్థానం అదే అండి.
మన దేవుడు మనకిచ్చే స్థానం ఏంటి? ఆయన యొక్క హృదయములో మనం ఉండాలని ఆయన కోరుకుంటూ ఉంటారు. కాబట్టి యెషయా పుస్తకం 60వ అధ్యాయం 1వ వచనం చూసినట్టయితే, నీకు వెలుగు వచ్చినది లెమ్ము, తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించాను. నా ప్రభు పిలుస్తున్నాడు, లే, ఇదిగో నువ్వు పశ్చాత్తాపడాలనుకుంటున్నావు కదా, ఇదిగో నువ్వు మారు మనసు పొందాలనుకుంటున్నావు కదా, ఇప్పటి వరకు నువ్వు చేసిన వాటికి, ఆ క్రియలకి నువ్వు దూరంగా ఉండాలనుకుంటున్నావు కదా, ప్రభువా ఈ క్రియల నుంచి, ఈ పాప క్రియల నుంచి, ఈ నిత్యమైన క్రియల నుంచి నన్ను విడిపించయ్యా అని ఎప్పుడైనా నువ్వు కోరుకుంటే ఆయన నీకు తోడై ఉండి, ఆయన నీకు వెలుగును ప్రకాశింపచేసి ఆయన చెప్తాడు కదా, ఏమని? నీకు వెలుగు వచ్చినది లెమ్ము, తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయిస్తుంది. నువ్వు లేచి నిలబడు, నువ్వు వెలుగు తేజవంతంగా నీ ప్రకాశించు అని చెప్పేవో దేవుడు, మన దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 60వ అధ్యాయం 19వ వచనం, ఇక మీదట సూర్యుని ప్రకాశమానము నీకు వెలుగుగా ఉండదు, నీకు వెలిగిచ్చుటకై చంద్రుడు ఇంకను ప్రకాశింపడు, యెహోవాయే నీకు నిత్యమైన వెలుగగును, నీ దేవుడు నీకు భూషణముగా ఉండును. హల్లెలూయా. చూడండి ప్రియులారా, నీ దేవుడు నీకు ఎలా ఉంటాడు? భూషణముగా ఉండు. హల్లెలూయా. మత్తయి శుభవార్త 5వ అధ్యాయం 14-15 వచనాలు. 14-15, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. చూడండి, మీరు లోకానికి వెలుగై ఉన్నారు. కొండ మీద పట్టణం ఎన్నడూ కూడా మరుగు కాదు. అది కొండ మీద ఉన్న పట్టణం ఎప్పుడు కూడా కనిపిస్తూనే ఉంటుంది, ప్రకాశిస్తూనే ఉంటుంది. అందరి కళ్ళు ఆ పట్టణం మీద ఉంటాయి. అది ఎందుకంటే కొండ మీద పట్టణం, అది మరుగై ఉండే పట్టణం కాదు. మనుషులు దీపము వెలిగించి కొంచెము కింద పట్టారు, కానీ అది ఇంట నుండి వారందరికీ వెలిగించుటకాయ దీపస్తంభం మీదనే పెట్టుదురు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నిజమే పిల్లారా, మనము వెలుగు, మనము సృజించుకునే వెలుగు అంటే మనము తయారు చేసుకున్న వెలుగు ఎంతవరకు ఉంటుందా అంటే, కరెంట్ ఉన్నంతసేపు ఉంటుంది, లేదా ఆ బ్యాటరీ ఛార్జ్ ఉన్నంతసేపు ఉంటుంది, ఇంకా అంతకు మించి ఉంటుంది. కానీ దేవుడే సృజించిన వెలుగు శాశ్వతమైన వెలుగు, అది శాశ్వత కాలం ఉండేది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మత్తయి శుభవార్త 5వ అధ్యాయము 14-15-16 వచనాలు ధ్యానించుకుందాం. దేవునికి మహిమ కలుగును గాక. కొండ మీద పట్టణం అది ఎన్నడైనా మరుగై ఉంటుందా అంటే మరుగవదు. ఎందుకంటే అది ఎప్పుడు కూడా కనపడుతూనే ఉంటుంది. కొండ మీద ఉన్న పట్టణం ఎప్పుడు కూడా కనపడుతూనే ఉంటుంది, దాని ప్రకాశమానం కనపడుతూనే ఉంటుంది. దానిని ఎన్నడూ కూడా మర్చిపోకూడదు. మన జీవితాలు అంటే, మన జీవితాలు మన ప్రభు ఏం చేస్తాడంటే మరుగు చేయకుండా మన జీవితాలను ఎత్తిపట్టే దేవుడు మన దేవుడు. అనేకులకు మాదిరిగా, అనేకులకు మార్గముగా, అనేకులు మాదిరికరంగా మలిచే దేవుడు మన దేవుడు. దేవునికి మహిమ కలుగునుగా. అనేకులు మనల్ని ఆదర్శప్రాయంగాను మార్గదర్శులుగాను తీసుకునేట్లుగా మలిచే దేవుడే మన దేవుడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. చూడండి, మనుష్యులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు
వారు ఎదుట మీ వెలుగును ప్రకాశింపనివ్వుడి. మీ వెలుగు ప్రకాశించాలి. అంటే మీ క్రియలు ఎలా ఉండాలి? సత్క్రియలుగా ఉండాలి. మనుషులు మీ మీ సత్క్రియలను చూసి పరలోకమందున్న తండ్రిని మహిమపరచాలి. దేవునికి మహిమ కలుగునుగాక. మీ సత్క్రియలు చూసి పరలోకమందున్న తండ్రిని మహిమపరచాలి మనుష్యులు. ఎందుకంటే అరే ఇదిగో ఈ నా కుమారుడు చూడండి, అరే ఈ బిడ్డ చూడండి, లేదా ఈ వ్యక్తి చూడండి, దేవుడు అంటే ఎంత భయభక్తులు కలిగి ఉంటాడు. నిత్యము దేవుని సన్నిధిలో ఉంటాడండి. దేవుడు అంటే భయభక్తులు కలిగి ఉంటాడండి. నిత్యము దేవుని సన్నిధిలో ప్రార్థనలు చేస్తూ యాచనలు చేస్తూ ఉంటాడండి అని నువ్వెక్కడ నిలబడినా నీ గురించి సాక్ష్యం ఇస్తూ ఉండాలి. నీ గురించి సాక్ష్యం ఇవ్వాలి. దేవునికి మహిమ కలుగునుగా. నీ సత్క్రియలు, నీ నీతి క్రియలు అవన్నీ కూడా నువ్వు జరిపిస్తూ ఉండాలి. అవన్నీ కూడా నువ్వు జరిపించాలి. సత్క్రియలు, నీతి క్రియలు నువ్వు జరిపించగలగాలి. నీ కార్యములు జరగాలి. గొప్ప గొప్ప వెలుగు నీ మీద ప్రకాశిస్తుంది అంటే ఆ వెలుగు నీవు పొందుకొని నువ్వు అనుభవించటమే కాదు, అనేకులకు నువ్వు మార్గదర్శిగా ఉండాలి. నీ తండ్రి నిన్ను చూసి సంతోషించాలి. బలా మంచి దాసుడు, బలా నా మంచి కుమారుడా, ఈయన నా కుమారుడు, ఈయనందు నేను ఆనందించుచున్నాను అని నా ప్రభు గురించి చెప్పాను. నా ప్రభు తండ్రి నీ గురించి చెప్పడా? ఈయన నా కుమారుడు, ఈయన గురించి నేను ఆనందించుచున్నాను అని నీ గురించి చెప్పులాగన నీవు కూడా ఏం చేయాలి? సత్క్రియలు చేయాలి. సత్క్రియలు చేయాలి. నీ సత్క్రియలు చూసిన ప్రజలు, మనుషులు దేవుణ్ణి కొనియాడాలి. నిన్ను కాదు కొనియాడాలి, దేవుణ్ణి కొనియాడాలి. దేవునికి మహిమ కలుగును కాదు. ఈ రోజున సత్క్రియలు అంటే ఎవరికి తెలియట్లేదండి. చాలామందికి తెలియట్లే సత్క్రియలు చేయటం అంటే ఎట్లా తెలియట్లే. ఎవరికి వాళ్ళే స్వార్థ ప్రియులైపోయారు. ఎవరికి వాళ్ళే అసూయ ద్వేషాలతో ఒకరంటే ఒకరికి పోసుకున్న స్థితిలో ఉన్నారు. ఒకరంటే ఒకరికి పడిన స్థితిలో ఉన్నారు. అయినా సరే లోకమంతా పాడైపోయినా నీవు పరిశుద్ధంగానే ఉండాలి, పవిత్రంగానే ఉండాలి. ఆయన కోసం ఎదురు చూస్తున్న వాడిగానే ఉండాలి. ఆయనకి విజయాన్ని ఇచ్చిన వాడుగానే ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నీ సత్క్రియలు చూసిన ప్రజలు నిన్ను ఘనపరచాలి, కొనియాడాలి. పలానా వ్యక్తిని చూడండి, పలానా సహోదరిని చూడండి, అరే ఆ సహోదరి ఎంతగా ప్రేమ చూపిస్తుంది. ఈ ప్రేమ ఎవరి ప్రేమ అనుకుంటున్నారు? ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమను చూపిస్తుందండి. దుర్గా ఉంది, దొర్క, బైబిల్లో దొర్క ఉంది. దొర్క ఆమె ఏం చేసేది అంటే, ఆమె విధవరాలు, తన భర్త చనిపోయాడు, బిడ్డలు లేరు. అయితే ఆ ప్రాంతంలో ఉన్న విధవరాళ్ళందరినీ పోగేసి వారందరికీ తాను వస్త్రములు కుట్టి ఇస్తూ ఉండేది. ఈమె పేదరాలే, ఈమె సంపన్నవంతురాలు కాదు. అయినాను ఆ ప్రాంతంలో ఉన్న విధవరాళ్ళందరికీ కూడా ఏం చేసేది? వస్త్రములను కుట్టించి ఇస్తూ ఉండేది. దేవునికి మహిమ కలుగును గాక. వస్త్రములు కుట్టి ఇస్తూ ఉండేది. తన సత్క్రియలు, ఒక రోజున ఆమె మరణమైంది, చనిపోయింది. చనిపోతే ఆమె నుంచి మేలు పొందిన వారు,
ఆమె నుంచి సహాయం పొందిన వారందరూ వచ్చి, ఆ పెద్దవి వచ్చి, విధవరాండ్లందరూ వచ్చి ఏడుస్తూ రోదన చేస్తున్నారు. రోదన చేస్తూ అక్కడ దైవజనుడు ఉంటే దైవజనుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా దైవజనుడా, ఈమె మాకు చాలా సత్క్రియలు చేసింది, ఎంతగానో మా కోసం ప్రయాస పడింది అయ్యా. ఈమె తిందో లేదో మేము చూడలేదు కానీ మా అవసరతలు మాత్రం ఈమె తీర్చింది అయ్యా. ఎలాగ తీర్చింది? ఆమె ఒక మిషన్ కుడుతూ, ఆ మిషన్ కుడుతూ ప్రతి ఒక్క వాళ్ళ యొక్క అవసరతలన్నీ కూడా తీర్చుకుంటూ వచ్చింది. ఇంతగా మమ్మల్ని ప్రేమించింది, ఎంతగా ఆదరించింది. మరి అలాంటిది ఈమె చనిపోయింది. అయ్యా దైవజనుడా, నీవు ప్రార్థన చేస్తే ఈమె బ్రతుకుద్దంట కదా. అయ్యా, ఈమె వల్ల మేలు పొందిన మేము తట్టుకోలేకపోతున్నాం, ఆమెకు దూరం అయిపోతుందంటే. ఆమె సత్క్రియలు పొందుకున్న మేము, వాటిని అనుభవించిన మేము, ఇక ఆమె లేదు అంటే ఇక మాకు ఎవరున్నారే చేసేవాళ్ళు? మాకు వెనకాల ఎవరు లేరయ్యా. ఆమెనే ఆధారం చేసుకున్నాం. దయతో ఆమెని స్వస్థపరచుదే. దేవుణ్ణి అడగండి అయ్యా, స్వస్థపరచండి అని ఆమె ప్రాధేయపడినప్పుడు ఆమె వారందరూ ప్రాధేయపడినప్పుడు వారి మీద కనికరపడి ఆమె కోసం ప్రార్థన చేసి ఆమెకు తిరిగి జీవింపచేశారు. ఆమెను తిరిగి జీవింపచేశారు. చూడండి పిల్లారా, కారణం ఏంటంటే ఆమె యొక్క సత్క్రియలు అనేకులను బలపరిచాయి, అనేకులను ఆదరించాయి. దేవుని సన్నిధిలో అనేకులు మొరపెట్టడం నేర్పించాయి. దేవునికి మహిమ కలుగును గాక. నీ సత్క్రియలతో నువ్వేం చేయాలి? తండ్రిని మహిమపరచాలి. చాలామంది తండ్రిని మహిమపరచడానికి బదులుగా తండ్రిని దుఃఖపెట్టువారు ఉన్నారు, తండ్రిని ఆయస్కరంగా మార్చేవారు ఉన్నారు. నీవు అలా ఉండకూడదు. ఎలా ఉండాలి? తండ్రిని మహిమపరిచినట్లు ఉండాలి. నీవు తండ్రి నీకు అనుగ్రహించిన ఆ వెలుగు, నీవు పొందుకున్న వెలుగు, నీవు ఏ విధంగా అయితే దేవుడు ప్రభుని యేసుక్రీస్తు వారు ప్రకాశిస్తున్నారో ఆ వెలుగును పొందిన నీవు, ఆ వెలుగులో నడిచిన నీవు, ఆ వెలుగులో ఉన్న నీవు ఇప్పుడు నీ వెలుగుని ప్రకాశింపచేయాలి. హల్లెలూయా. నీ వెలుగు ప్రకాశించాలంటే ఎలా? నీ యొక్క సత్క్రియల మూలంగా దేవుడు మహిమపరచబడుతూ ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నిజమే ప్రియులారా, నీ సత్క్రియలు చొప్పున, నువ్వు చేసే ఆ సత్క్రియలు చొప్పున నీ తండ్రికి మహిమ చెందాలి. అంతేకాదు, నీ తండ్రి ముందు నీకు అనుగ్రహించబడిన ఆ వెలుగును నీవు ప్రకాశించాలి. దేవునికి మహిమ కలుగునుగా. ఆ ప్రకాశమానంలో నువ్వు ప్రకాశిస్తున్నప్పుడు, ఆ వెలుగులో నీవు ప్రకాశిస్తున్నప్పుడు అనేకులు నీ దగ్గరకు వస్తారు. వెలుగుకి అనేకులు ఆకర్షితులవుతారు. ఎందుకంటే నీవు సత్క్రియలతో దేవుని సన్నిధిలో కనపడుతున్నావుగా. దాని అర్థం ఏంటో తెలుసా? నీవు పరిశుద్ధంగా, పవిత్రంగా, దేవుడు కోరుకున్న విధంగా నీవు మలచబడి ఆయన రాకడకై నువ్వు సిద్ధపడి, ప్రభువా త్వరగా రండయ్యా అని చెప్పి ప్రభువునే తొందరపెడుతున్నావు. కాబట్టి ఇప్పుడు అనేకులకు నీకు మాదిరికరంగాను, అనేకులు నీకు ఆదర్శప్రాయంగాను, అనేకులు నీకు ఏమవుతారు? దగ్గర అవుతారు. ఎందుకంటే నీ సత్క్రియలను చూసిన తండ్రి సంతోషిస్తున్నాడు కాబట్టి. దేవునికి మహిమ కలుగుగా. ప్రజలందరి ముందు నీ వెలుగు ప్రకాశిస్తూ ఉంది. దేవునికి మహిమ కలుగుగా. అందరి వెలుగు ఆరిపోయినను నీ వెలుగు మాత్రము ప్రకాశిస్తూనే ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కాబట్టి నీవు వేసిన ప్రతి అడుగు కూడా
నీవు చేస్తున్న ప్రతి తలంపు కూడా, నువ్వు చేస్తున్న ప్రతి పనిలో కూడా నాణ్యత కలిగి ఉండాలి, క్వాలిటీ కలిగి ఉండాలి. చేస్తే నాణ్యమైన క్వాలిటీ భక్తి చేయాలి. లేదా నేను చేయలేను బాబు, నాకు అక్కర్లేదు అని చెప్పి విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మనమంతా కూడా ప్రభు యొక్క కార్యములను, మేళ్లను పొందిన మనము ఇప్పుడు ప్రభు కోసం మనం ఏం చేయాలి? మన యొక్క సత్క్రియల ద్వారా మన తండ్రిని మహింపరచాలి. మన వెలుగు మనము ప్రకాశింపనివ్వాలి. దేవుడు మనకిచ్చిన వెలుగును మనం ఏం చేయాలి? ప్రకాశింపనివ్వాలి. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించునుగాక. మరి ప్రార్థన చేసుకుందాం. అందరికీ నా ప్రేమపూర్వక వందనాలు.